వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను టాప్ 7 హైయెస్ట్ పేయింగ్ ఇంజనీరింగ్ జాబ్స్ ఇన్ 2024 చూడబోతున్నాం మనం. సో ఏంటంటే ఇప్పుడు చాలామంది మనం ప్రతి ఒక్కరు ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ ఇంజనీరింగ్కి వెళ్ళిపోతాం మనం. సో చాలామంది సో మనకు అదే రూటు. సో ఇంజనీరింగ్ మరి ఎక్కడ మనకు హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఏమేమి ఉన్నాయి మరి మీకు తెలియాలి కదా. సో మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, లేకపోతే ఫైనల్ ఇయర్లో ఉండొచ్చు. సో మీకైతే ఈ జాబ్స్ ఏమేమి ఉన్నాయో తెలియాలి. ఇప్పుడు 2024లో ఏం నడుస్తున్నాయి, మీరు ఏం నేర్చుకుంటే బాగుంటుంది, మీకు కూడా ఐడియా వస్తుంది. సో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పెట్రోలియం ఇంజనీర్. సో పెట్రోలియం ఇంజనీర్స్ డిజైన్స్ అండ్ డెవలప్ మెథడ్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫ్రమ్ అండర్గ్రౌండ్ రిజర్వాయర్స్. సో ఈ ఏం చేస్తారంటే పెట్రోలియం ఇంజనీర్, ఎవరైనా పెట్రోలియం ఇంజనీర్ తీసుకుంటే మీకు ఐడియా ఉంటుంది. సో పెట్రోలియం ఇంజనీర్స్ డిజైన్ ఏం చేస్తారు, డెవలప్ చేస్తారు మెథడ్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, మరి ఆయిల్ని గ్యాస్ని మన అండర్ గ్రౌండ్ నుంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఆయిల్ కావచ్చు గ్యాస్ కావచ్చు మన వాడే. సో ఏంటి మరి ఇప్పుడు ఆయిల్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇలా ఉన్నాయి కదా. సో ఇవి ఆయిల్ ఎలా మరి ఇవన్నీ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఆ మెథడ్స్ ఉంటాయి కదా, అవి డెవలప్ చేస్తుంటారు వీళ్ళు. తర్వాత గ్యాస్ని కూడా అండర్ గ్రౌండ్ రిజర్వాయర్స్ నుంచి ఎలా డెవలప్ చేయాలి, లైక్ ఎలా డెవలప్ చేయాలి, ఆ మెథడ్స్ ఏంటి, ఆ డిజైన్ ఏంటి, అవన్నీ ఈ పెట్రోలియం ఇంజనీర్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇది పెట్రోలియం, వీళ్ళకి కూడా మంచి ప్యాకేజ్ ఉంటుంది. సో అందుకే నేను చెప్పాను ఈ ఏమేమి ఇంజనీర్ జాబ్స్ ఉంటాయి హైయెస్ట్ పేయింగ్లో. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పెట్రోలియం ఇంజనీర్ గురించి డిస్కస్ చేసాం. తర్వాత కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్. సో కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ డిజైన్, డెవలప్ అండ్ టెస్ట్ కంప్యూటర్ సిస్టమ్స్. ఏం చేస్తారు కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్స్, ఏం చేస్తారు, డిజైన్ చేస్తారు, డెవలప్ చేస్తారు, కంప్యూటర్ సిస్టమ్ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే డిజైన్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు, కంప్యూటర్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు. మళ్ళీ ఏంటి ఆయన కాంపోనెంట్స్ సచ్ యాజ్ ప్రాసెసర్ కావచ్చు, మెమరీ డివైజెస్ కావచ్చు, నెట్వర్కింగ్ హార్డ్వేర్, ఇవన్నిటిని కూడా వాళ్ళు డెవలప్ చేస్తూ లైక్ డిజైన్ చేస్తూ ఉంటారు, టెస్ట్ చేస్తుంటారు. ఏంటి ప్రాసెసర్ కావచ్చు, మెమరీ డివైజెస్ కావచ్చు, నెట్వర్కింగ్ హార్డ్వేర్ కావచ్చు. వీళ్ళకి కూడా మంచి ప్యాకేజ్ ఉంటుంది మీరు కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ అయితే. తర్వాత ఏరోస్పేస్ ఇంజనీర్. ఏరోస్పేస్ ఇంజనీర్స్ డిజైన్ ఎయిర్క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, శాటిలైట్స్ అండ్ మిజైల్స్. సో ఏరోస్పేస్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, డిజైన్ ఎయిర్క్రాఫ్ట్ కావచ్చు, స్పేస్ క్రాఫ్ట్ కావచ్చు, శాటిలైట్స్ కావచ్చు, మిజైల్స్ కావచ్చు, వీటన్నిటిని డిజైన్ చేస్తారు. ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, శాటిలైట్స్ అండ్ మిజైల్స్. తర్వాత ద ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఈజ్ నోన్ ఫర్ ఆఫరింగ్ హై పేయింగ్ జాబ్స్ డ్యూ టు ద కాంప్లెక్స్ నేచర్ ఆఫ్ ది వర్క్ అండ్ స్పెషలైజ్డ్ స్కిల్స్ రిక్వైర్డ్. సో ఏరోస్పేస్ ఇంజనీర్ అనేది చాలా కాంప్లెక్స్ వర్క్ ఉంటుంది. సో కాంప్లెక్స్ నేచర్ ఆఫ్ ది వర్క్ ఉంటుంది కాబట్టి సో వీళ్ళకి హై ప్యాకేజెస్ ఉంటాయి. దానివల్లనే ఈ కాంప్లెక్స్ వర్క్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఒక స్పెషలైజ్డ్ స్కిల్స్ అవసరం కాబట్టి ఏరోస్పేస్ ఇంజనీర్ అంటే. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, శాటిలైట్స్, మిజైల్స్ మీద వర్క్ చేస్తుంటారు కాబట్టి, డిజైన్ చేస్తుంటారు కాబట్టి సో వాళ్ళకి స్పెషల్గా స్కిల్స్ ఉండాలి కాబట్టి వాళ్ళకి అందుకే ఎక్కువ ప్యాకేజెస్ ఇస్తారు ఏరోస్పేస్ ఇంజనీర్కి. తర్వాత కెమికల్ ఇంజనీర్ డిజైన్ అండ్ ఓవర్సీ ప్రాసెస్ ఫర్ కన్వర్టింగ్ రా మెటీరియల్స్ ఇంటూ వాల్యుబుల్ ప్రొడక్ట్స్. మనం భూమిలో నుంచి మనం మ్యాక్సిమం ఏంటి రా మెటీరియల్స్ మాత్రమే దొరుకుతాయి, దాని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, వాల్యుబుల్ ప్రొడక్ట్స్ని సచ్ యాజ్ ఫ్యూయల్స్ కావచ్చు, ఫార్మాసిటికల్స్ కావచ్చు అండ్ కెమికల్స్ కావచ్చు. ఏదైనా రా ప్రొడక్ట్స్, ఏదైనా రా మెటీరియల్స్ ఉన్నప్పుడు దాని నుంచి మనం వాల్యుబుల్ ప్రొడక్ట్స్ తయారు చేయాలి అనుకుంటే కెమికల్ ఇంజనీర్ అనేవాడు చేస్తుంటారు. సో నాట్ ఓన్లీ నేను అక్కడ రా మెటీరియల్ అంటే భూమిలో నుంచి కాకుండా ఇంకా నార్మల్గా రా మెటీరియల్స్ ఉంటాయి కదా, సో దాని నుంచి మనం ఏంటి వాల్యుబుల్ ప్రొడక్ట్స్ వీళ్ళు చేస్తూ ఉంటారు, ఫ్యూయల్స్, ఫార్మాసిటికల్స్ అండ్ కెమికల్స్ ఎక్సెట్రా. సో ఈ విధంగా కెమికల్ ఇంజనీర్కి అందుకే హై ప్యాకేజెస్ ఉంటాయి. తర్వాత వచ్చింది ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిజైన్, డెవలప్ అండ్ టెస్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్. ఏం చేస్తాడు, డిజైన్ చేస్తాడు, డెవలప్ చేస్తాడు, టెస్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ని టెస్ట్ చేస్తుంటాడు. అండ్ ఎక్విప్మెంట్ విత్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఏరియా సచ్ యాజ్ రీన్యూబుల్ ఎనర్జీ, టెలికమ్యూనికేషన్ అండ్ ఆటోమేషన్. టెలికమ్యూనికేషన్ కావచ్చు, ఆటోమేషన్లు కావచ్చు, రీన్యూబుల్ ఎనర్జీ కావచ్చు. సో వీటిపైన వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళంతా. సో ఎలక్ట్రికల్ సిస్టమ్ డెవలప్ కావచ్చు, డిజైన్ కావచ్చు, టెస్ట్ చేస్తూ ఉంటారు, అందుకే వీళ్ళకి ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజైన్, డెవలప్ అండ్ మెయింటైన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. మనం ప్రతి సాఫ్ట్వేర్ అప్లికేషన్ డిజైన్ చేయడానికి కానీ, డెవలప్ చేయడానికి కానీ, మెయింటైన్ చేయడానికి కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడు యూజ్ అవుతాడు. అండ్ సిస్టమ్స్ కావచ్చు. ద డిమాండ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిమైన్స్ స్ట్రాంగ్ అక్రాస్ వేరియస్ ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ టెక్నాలజీ, ఫైనాన్స్, హెల్త్ కేర్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి చాలా డిమాండ్ ఉంటుంది, ఎక్కువ ప్యాకేజెస్ ఇస్తారు వీళ్ళకు. సో ఇప్పటికీ సో ఫ్యూచర్లో ఏ వల్ల మనకి ఎంత ఎఫెక్ట్ పడుతుందో తెలియదు, కానీ ఇప్పటికైతే
చాలా అంటే చాలా డిమాండ్ ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి. సో వేరియస్ ఇండస్ట్రీలో మనకు ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఫైనాన్స్లో కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవసరం పడుతుంది. ప్రతి ఒక్కరు వెబ్సైట్స్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ అప్లికేషన్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఏదో ఒక విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవసరం పడుతుంది. వీళ్ళకి అందుకే హై ప్యాకేజెస్ ఉంటాయి. తర్వాత న్యూక్లియర్ ఇంజనీర్. సో న్యూక్లియర్ ఇంజనీర్ లాస్ట్ వన్ వచ్చేసి న్యూక్లియర్ ఇంజనీర్ రీసెర్చ్ అండ్ డెవలప్ ద ప్రాసెసెస్. సో న్యూక్లియర్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, రీసెర్చ్ చేస్తాడు, డెవలప్ ద ప్రాసెసెస్ చేస్తాడు. ఇన్స్ట్రుమెంట్స్ అండ్ సిస్టమ్ యూజ్డ్ టు బెనిఫిట్ ఫ్రమ్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ రేడియేషన్. న్యూక్లియర్ ఎనర్జీ మీద వీళ్ళు వర్క్ చేస్తుంటారు. అంటే న్యూక్లియర్ ఎనర్జీ మీద డెవలప్ ఏమేమి ఉన్నాయి అండ్ రేడియేషన్ మీద వర్క్ చేస్తుంటారు. లైక్ ఎలా డెవలప్ అవుతుంది, ప్రాసెస్ ఏంటి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ పైన వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళు న్యూక్లియర్ ఇంజనీర్ అనేవాళ్ళు. సో దీనిపైన రీసెర్చ్ చేస్తూనే ఉంటారు వీళ్ళకి. సో వీళ్ళకి కూడా ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి, ఎందుకంటే డిఫరెంట్ స్కిల్స్ అవసరం వీటికి కాబట్టి. సో ఈ విధంగా ఇక్కడ ఒక 7 మాత్రమే డిస్కస్ చేస్తాను, టాప్ 7 హైయెస్ట్ పేయింగ్ ఇంజనీరింగ్ జాబ్స్ ఇప్పుడు ప్రజెంట్ 2024లో. సో ఇంకా మన దగ్గర పైథాన్ లైఫ్ వల్ల మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అలాగే డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.